ఇప్పుడు మనం 7th క్వశ్చన్ తెలుసుకుంటున్నాము. 7th క్వశ్చన్, కేస్ ఈజ్ ఎ స్క్వేర్ అంటే కేస్ ఈజ్ ఎ స్క్వేర్. ద పాయింట్స్ ఏంటంటే పాయింట్స్ u, v, w and x are the midpoints of the sides of the square. What type of quadrilateral in u, v, w, x? Find this by using geometric reasoning as well as by construct and measurement. Find other ways of constructing a square within a square such that the vertices of the inner square lie on the sides of the other outer square as shown in the figure. సో ఇది స్క్వేర్ అంటే రెండు స్క్వేర్లు ఈక్వల్ కాదా, అది ఎలా యూజ్ చేస్తాము, ఇది జామెట్రిక్ రీజన్స్తో మనం చేయాలి. సో అది ఎలాగా, ఇన్ ట్రయాంగిల్ యూసివి అండ్ యూఏఎక్స్, యూసివి యూఏఎక్స్ అందులో రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, అది 90 degrees ఉంటుంది కదా రెక్టాంగిల్. సియు ఈజ్ ఈక్వల్ టు యూఏ, స్క్వేర్ యొక్క యాంగిల్స్ కూడా 90 degrees కదా. సియు అన్నది యూఏ కదా, ఎందుకంటే సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సివి మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్, స్క్వేర్కి మిడ్ పాయింట్ ఉందంటే ఈక్వల్ కదా. సివి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్, సివి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. బోత్ ట్రయాంగిల్స్ ఆర్ కాంకరెంట్, బోత్ ట్రయాంగిల్స్ ఆర్, రెండు ట్రయాంగిల్స్ కాంకరెంట్ ఉన్నాయి. యూవి ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్. సో ఈ యొక్క ట్రయాంగిల్స్కి ఎంత ఉంటుంది యాంగిల్, ఇంకా చూసారు కదా. సిమిలర్లీ యూవి ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్. ట్రయాంగిల్ యూసివి, సివి ఈజ్ ఈక్వల్ టు సియు, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. యాంగిల్ 1 ఎంత అంటే రెండు, ఇప్పుడు ఈ యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ అవుతాయి కదా. సో అందుకని యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అయినప్పుడు ఒక యాంగిల్ 1ని మనం 2 కింద తీసుకున్నాం, ఒక యాంగిల్ వచ్చేసి 90 degrees, అలా తీసుకుంటే 45 degrees అన్నమాట. ఇక్కడ వచ్చేసి యాంగిల్ 2, యాంగిల్ 5, యాంగిల్ 3 180 degrees, 45 degrees ప్లస్ యాంగిల్ 5 ప్లస్ 45 degrees. ఇప్పుడు యాంగిల్ 5 ఎంత 90 degrees. స్క్వేర్ యొక్క ఇన్నర్ స్క్వేర్ డయాగనల్ అవుటర్ స్క్వేర్ సైడ్, అంటే స్క్వేర్ యొక్క ఇన్నర్ స్క్వేర్ డయాగనల్ది బయటకి ఉంటుంది. మిడ్ పాయింట్ దగ్గర ఒకటి వచ్చేసి మిడ్ పాయింట్ దగ్గర అవుతుంది, రెండోది ఇన్నర్ స్క్వేర్ డయాగనల్ గ్రేటర్ దాన్ ద సైడ్ ఆఫ్ ద అవుటర్ స్క్వేర్. అంటే డయాగనల్స్ దీనికన్నా ఎక్కువ ఉన్నాయి, ఇది మిడ్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో రెండు సేమ్లో ఉన్నాయి కానీ మీటింగ్ పాయింట్స్ వేరువేరుగా ఉన్నాయి, అంతే తేడా. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఎ కోఆర్డినేటర్ హ్యాస్ 4 equal sides and one angle 90, will it be a square? Find the answer using geometric reason as well as construction. Given that ఏమి ఇచ్చాడు, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అన్నాడు, 90 degrees అన్నాడు, అది స్క్వేర్ అయినా అని అడిగాడు. సో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నవి ఆటోమేటిక్గా స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి. సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, యాంగిల్స్ 90 degreesలో ఉన్నాయి. సైడ్స్ ఈక్వల్ అండ్ విత్ యాంగిల్ 90 degrees అంటే రెండు ఈక్వలేటర్ ట్రయాంగిల్ని జాయిన్ చేస్తాను కనుక ఇది ఆల్రెడీ స్క్వేర్. మనం ఇలా జామెట్రిక్ రియాక్షన్లో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇచ్చుకోవచ్చు. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కనుక ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 180 degrees డయాగ్నల్ బైసెక్ట్ చేసినప్పుడు. సో ప్రతిదీ 90 degrees 90 degrees 90 degrees 90 degrees అవుతుంది. ఇలాగ అన్ని 90 degrees అవడంతో మనకి ఈ స్క్వేర్, ఇది ఒక ప్యారలల్, ఇది ఒక క్వాడ్రిలేటర్ స్క్వేర్ అన్నమాట. సో వాట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అన్నప్పుడు ఏది అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే అది ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, స్క్వేర్ కూడా అవ్వచ్చు, అండ్ రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా కానీ
ఇది పారలలోగ్రామ్. ఎందుకంటే ఈ పారలలోగ్రామ్లో మొత్తం ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది వచ్చేసి పారలలోగ్రామ్. సో ఏదైనా అవ్వచ్చు కనుక మిడిల్లో మనకి అన్ని పారలలోగ్రామ్లో ఉన్నాయి కనుక ఇది పారలలోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ క్వాడ్రిలేటర్ సచ్ యాజ్ ద ఫాలోయింగ్ వన్ ఆల్సో బి 360 degrees. Find the using geometric region as well as by constructing figure and measuring. సో ఇది ఒకటి ఇచ్చి ఇది ప్యారలల్ ఇది వచ్చేసి క్వాడ్రిలేటర్లా కాదా? సరే క్వాడ్రిలేటర్ అయితే ఏంటి? అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక మిడిల్ వచ్చేసి డయాగ్నల్ గీసుకున్నాం. మిడిల్ డయాగ్నల్ గీసుకొని ఈ 3 యాంగిల్స్ వచ్చేసి 180 degrees అవుతాయి. ఈ 3 యాంగిల్స్ 180 degrees అవుతాయి. ఈ 3 యాంగిల్స్ కూడా 180 degrees అవుతాయి. అప్పుడు ఈ 3 యాంగిల్స్ 180 degrees ప్లస్ 180 degrees 360 degrees. అప్పుడు ఇది క్వాడ్రిలేటర్. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్. A quadrilateral whose diagonals are equal and bisect each other must be a square. అంటే స్క్వేర్ కాదు, అదర్ మస్ట్ బి ఏ స్క్వేర్. అంటే క్వాడ్రిలేటర్లో బైసెక్ట్ అయ్యి ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఉంటే అది స్క్వేర్ అవుతుంది అన్నది. లేదు, రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు అది. ఎందుకంటే ఆపోజిట్ ఇది అన్ని సైడ్స్ ఈక్వల్ అని చెప్పలేదే, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అన్న. డయాగ్నల్స్ ఈక్వల్ అయినవి రెక్టాంగిల్ కూడా అవుతుంది. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి ఏ క్వాడ్రిలేటర్ హ్యావింగ్ 3 right angles మస్ట్ బి రెక్టాంగిల్. 3 right angles ఉంటే రెక్టాంగిల్ అవ్వచ్చు. సో ఆటోమేటిక్గా 3 rectangles ఉంటే ఫోర్త్ కూడా 90 degrees ఉంటుంది. అప్పుడు అది ఖచ్చితంగా రెక్టాంగిల్ అవుతుంది. సో ఇట్స్ ఎ ట్రూ. నెక్స్ట్ ఏ క్వాడ్రిలేటర్ హూస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ మస్ట్ బి ఏ పారలలోగ్రామ్. ఎస్, అంటే అది ఇదే పారలోగ్రామే అవ్వాలి. ఏంటి? హూస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఎస్, పారలోగ్రామ్లో రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ అన్నీ ఉన్నాయి కనుక ఇది పారలోగ్రామ్ అయినా కూడా రాంబస్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ. నెక్స్ట్ వచ్చేసి ఏ క్వాడ్రిలేటర్ హూస్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ మస్ట్ బి రాంబస్. పర్పెండిక్యులర్తో ఈచ్ అదర్ మస్ట్ బి రాంబస్ అండి. రాంబస్ అయితే ఖచ్చితంగా స్క్వేర్ కూడా అవుతుంది, అది రెక్టాంగిల్ కూడా అవుతుంది. సో ఇది ఓన్లీ రాంబస్సే అనడానికి రీజన్ లేదు. సో దట్స్ వై దిస్ ఇస్ అ రాంగ్, ఫాల్స్. నెక్స్ట్ ఏ క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మస్ట్ బి ఏ పారలోగ్రామ్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నవి ఖచ్చితంగా పారలోగ్రామ్ అవుతుంది. పారలోగ్రామ్లో ఆటోమేటిక్గా అన్నీ ఉన్నాయి కనుక స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అన్నీ ఉన్నాయి కనుక ఇది ఎస్, ట్రూ. నెక్స్ట్ ఏ క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ అట్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్. ఆల్ ద యాంగిల్స్ ఈక్వల్. రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ కదా మన ప్రాపర్టీస్లో. ఎస్, ఇట్స్ ట్రూ. ఐసోలేటెడ్ ట్రెపెజియం ఆర్ పారలలోగ్రామ్. అంటే ఐసోసెలస్ ట్రిపిజియం. ట్రిపిజియం అంటే ఆటోమేటిక్గా మనకి బోత్ సైడ్స్ ఈక్వల్ ఉండవు. పారలలోగ్రామ్లో బోత్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండవు కనుక ఇది ఫాల్స్ అన్నమాట. సో ఇక్కడితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ.